మహేష్ ఆనంద్ కరాటేలో బ్లాక్ బెల్ట్, డాన్సర్, మోడల్ ఇవన్నీ కాదని నటన వైపు అడుగులు వేశాడు. 300 సినిమాలు చేశాడు. తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విలనిజం పండించాడు. వెండి తెరపై తిరుగులే నటుడిగా రాణించాడు. కానీ నే జీవితంలో మాత్రం ఒంటరితనంతో పోరాడి పేదరికంలో మగ్గిపోయి మరణించాడు. 1982లో సనం తేరీ కసం మూవీలో బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా పనిచేశాడు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత కమల్ హాసన్ కరీష్మా చిత్రంతో నటుడిగా మారాడు. సస్య దుల్హన్ మహేంగా దుల్హా చిత్రంతో హీరోగా మారాడు. అది వర్కౌట్ కాకపోవడంతో విలన్గా స్థిరపడిపోయాడు. బాలీవుడ్లో కరడుగట్టిన విలన్గా పేరు గడించిన మహేష్ ఆనంద్ తెలుగులో లంకేశ్వరుడు, ఎస్పి పరశురాం, బొబ్బిలి సింహం, గరానా బుల్లోడు, అల్లుడా మజాక, నెంబర్ 1, బాలు వంటి చిత్రాల్లో యాక్ట్ చేసి ఇక్కడ జనానికి దగ్గరయ్యాడు. వెండి తెరపై ఇంత పాపులారిటీ సంపాదించుకున్న ఈయన వైవాహిక జీవితంలో మాత్రం విఫలమవుతూనే వచ్చాడు. మొదట భర్త రాయిని పెళ్లి చేసుకుని విడాకులిచ్చాడు. 1987లో మిస్ ఇండియా ఇంటర్నేషనల్ ఎరికా డిసౌజాను వివాహం చేసుకున్నాడు. కానీ ఈ బంధం కూడా ఎంతో కాలం నిలవలేదు. ఆమెకు విడాకులిచ్చేశాక 1992లో మధు మల్హోత్రాని పెళ్లి చేసుకున్నాడు. మూడో పెళ్లి కూడా 3 నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అనంతరం నటి ఉషా బచ్చనిని పెళ్లాడాడు. 2 ఏళ్లకే వీరిద్దరూ విడిపోయారు. ఈ సమస్యలు మహేష్ కెరీర్ను కూడా ప్రభావితం చేశాయి. 2005 తర్వాత ఆయనకు సినిమా అవకాశాలే రాలేదు. 2019లో రంగీలా రాజా అనే ఒకే ఒక్క మూవీ చేశాడు. ఇదే ఆయన ఆఖరి చిత్రం. దాంపత్య జీవితంలో 4 సార్లు విఫలమైన మహేష్ 2015లో రష్యన్ యువతి లనాను 5వ పెళ్లి చేసుకున్నాడు. కానీ తర్వాత ఆమె కూడా నటుడిని వదిలేసినట్టు తెలుస్తోంది. వందల సినిమాలు చేసిన మహేష్ దాదాపు 18 ఏళ్ల పాటు కటిక పేదరికంలోనే మగ్గిపోయాడు. ఈ విషయాన్ని అతని ఓ ఫేస్బుక్ పోస్ట్లో వెల్లడించాడు. నేను తాగుబోతునని అందరూ అంటుంటారు. నాకంటూ ఎవరూ లేరు. నా స్టెఫ్ బ్రదర్ 6 కోట్లు తీసుకుని మోసం చేశాడు. 300కు పైగా సినిమాలు చేశా. కానీ ఇప్పుడు నీళ్ల బాటిల్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు లేవు. ఈ ప్రపంచంలో నాకంటూ ఒక్క స్నేహితుడు కూడా లేకపోవడం విషాదకరమని రాసుకొచ్చాడు. 2019 ఫిబ్రవరి 9న మహేష్ తన ఇంట్లోనే విగత జీవిగా కనిపించాడు. 3 రోజులుగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి సోదరికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లి చూడగా నటుడు సోఫాలో శవమై కనిపించాడు. అతడి పక్కనే మందు బాటిళ్లు కూడా ఉన్నాయి. అది సహజ మరణమే అని వైద్యులు ధృవీకరించారు. కానీ అప్పటికే మరణించి 3 రోజులైనట్లు వెల్లడించారు.